హలాల్ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ముంచుకొస్తున్న ఓ పెను ప్రమాదం. హలాల్కి మనం ఎందుకు వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్నే ప్రారంభించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది అనేది హిందూ ఆలయాల్లో హిందూ ఆచారం మాత్రమే నడవాలి, తీవ్రవాదులకి న్యాయ సహాయాన్ని అందించడానికి, లేకపోతే లవ్ జిహాదీ గ్యాంగులకి రేటు కట్టి ఆడపిల్లలకి రేటు కట్టి లేపుకు రావడానికి టిప్స్ గా ఇస్తా ఉంటే హిందూ బంధువులందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి. మన ప్రశ్నలకి మన వీడియోలకి కౌంటర్లు ఇవ్వలేక సమాధానాలు చెప్పలేక ఈ మధ్య కాలంలో క్రైస్తవ మత మార్పిడి మాఫియా, జిహాదీ మాఫియా, ఇతర మాఫియాలన్నీ కలిపి మన ఛానల్ మీద రిపీటెడ్ గా రిపోర్ట్లు కొడుతూ మన ఛానల్ యొక్క రీచ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీని అంతటికీ పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది. మన వీడియోస్ని వీలైనంత మంది వీడియో చూసిన వెంటనే మొదట లైక్ కొట్టండి, ఆ తర్వాత ఏదో ఒక కమెంట్ చేయండి, ఆ తర్వాత వీలైనంత మందికి ఆ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూడండి. తద్వారా హిందూ జనశక్తి ఛానల్ని ఈ ప్రమాదాల బారి నుంచి మీరే కాపాడండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హలాల్ భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే ముంచుకొస్తున్న ఓ పెను ప్రమాదం. అయితే ఈ పెను ప్రమాదం గురించి ఈ వీడియోలో నేను కాస్త క్లుప్తంగా వివరిస్తాను. దానికంటే ముందు హిందూ జనశక్తి ఆధ్వర్యంలో కొత్తగా ప్రారంభమైన ఈ కార్యాచరణ గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈ క్లిప్పింగ్స్ చూడండి. ఇది అయిన తర్వాత చెప్పబోయే విషయాల్ని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు వినండి. ఎంగిలి బోనం హలాల్ చేసి హలాల్ చేసి ఎంగిలి బోనం పెట్టుకున్నారు అమ్మవారికి. అలా కాదు, మన హిందూ పద్ధతిలో జట్ట ఒక్క షర్ట్ లో అమ్మవారికి జట్ట ఇచ్చి అమ్మవారికి సమర్పించాలి. చూశారు కదా, హిందూ జనశక్తి టీం నుంచి ప్రధాన సభ్యులైన మా ఉపాధ్యక్షురాలు ప్రేరణక్క గారు కానీ, అలాగే జాతీయ కార్యవర్గ సభ్యుడు విమేష్, భాగ్యనగర్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్, మరో ముఖ్య సభ్యుడు యుగంధర్, వీళ్ళందరూ కలిసి నిన్న కొన్ని దేవాలయాల్లో, భాగ్యనగర్లోని కొన్ని దేవాలయాల్లో ఈ హలాల్ వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాదు అక్కడికి వస్తున్న ఎంతో మంది భక్తులకి హలాల్కి సంబంధించి హిందూ జనశక్తి ఆధ్వర్యంలో ముద్రితమైన ఈ కరపత్రాలని వితరణ చేయటం జరిగింది. దాంతోపాటు దేవాలయాల్లో ఈ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ బోర్డ్స్ దేనికి పెట్టడం జరిగింది, ఈ కరపత్రాలు ఎందుకు పంచుతున్నాము, హలాల్కి మనం ఎందుకు వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్నే ప్రారంభించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. నిజానికి హలాల్ అనేది ముస్లిం సంప్రదాయం. అయితే ఇది వాళ్ళు దర్గాల్లోనో లేకపోతే మసీదుల్లోనూ లేదు వాళ్ళ ఇళ్లల్లోనో పాటించుకుంటే మీకు నాకు ఎవరికి ఎటువంటి అభ్యంతరము లేదు. కానీ బహిరంగ మార్కెట్లో కూడా మనం చికెన్ తినాలంటే, మటన్ తినాలంటే, లేకపోతే కనీసం ఏదన్నా వెజిటేరియన్ ఫుడ్స్ తినాలంటే కూడా చివరికి కందిపప్పు, పెసరపప్పు వాడుకునే మసాలా దినుసులు కూడా హలాల్ అయితే తప్ప మనం తినలేని పరిస్థితి వస్తూ ఉంది. మరి వాళ్ళ మతాచారాన్ని, ఏది 14% జనాభా ఉన్న వాళ్ళ మతాచారాన్ని 70% ఉన్న హిందువుల మీద బలవంతంగా రుద్దటం ఎంతవరకు సబబు అని చెప్పి ఒక్కళ్ళైనా మాట్లాడుతున్నారా? ఎవ్వరూ మాట్లాడట్లా. అంతేకాదు ఈ ఆగడాలు ఇక్కడితో ఆగలేదండి. చివరికి వాళ్ళ మత కేంద్రాల్లో కొనసాగాల్సిన మతాచారాలు మన ఆలయాల దాకా వచ్చేసాయి. ఈ రోజున అనేక హిందూ ఆలయాల్లో చాలా మంది హిందువులే హలాల్ అంటే అదేదో పవిత్రం చేసే కార్యక్రమం అనుకుని హిందూ ఆలయాల్లో హిందూ దేవతలకి సమర్పించే మొక్కుబడులను కూడా హలాల్ కోత కోపిస్తూ ఉన్నారు. నిజానికి హలాల్ అంటే ఇస్లాం ప్రకారం చూసుకుంటే వాళ్ళ దేవుడి యొక్క అనుమతి తీసుకోవటం, ఇంకా క్లియర్గా చెప్పాలంటే వాళ్ళ దేవుడికి సమర్పించటం అన్నట్లే అనుకోండి. మన ఇంట్లోనో లేకపోతే మన ఆలయాల్లోనో పూజలు జరిగేటప్పుడు మనం వండుకునే నైవేద్యాల్ని ఎవరన్నా చిన్నపిల్లలు వచ్చి రుచి చూడాలనుకుంటే కూడా మనం వీటిల్ని ఎంగిలి చేసి దేవుడికి పెట్టకూడదు లేదా దేవతకి పెట్టకూడదు అని పిల్లల్ని వారించి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇంకొంతమంది అయితే ఇంకొన్ని సంప్రదాయాల్లో అయితే ఏకంగా నైవేద్యాలు తయారు చేసే క్రమంలో ముక్కుకి మూతికి గుడ్డ కూడా కట్టేసుకుంటారు. ఎందుకంటే ఆ వాసన మనం పీల్చినా కూడా దేవుడికి ఎంగిలి పెట్టినట్లు అని అనుకుంటారు.
మరి మనం పెట్టే మొక్కుబడుల్ని మాత్రం వాళ్ళ దేవుడైన అల్లాకి సమర్పించేసి మన అమ్మవారికి పెడతామంటే ఎంగిలి బోనం పెట్టడం కాదా అని హిందువులను అడుగుతా ఉన్నా. చివరికి మన దౌర్భాగ్యకర పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని దేవాలయాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు మన ఖర్చులతోటి మన డబ్బులతోటి మనమే ముద్రించి చేస్తూ ఉంటే చాలామంది ఒప్పుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో మాత్రం ఇందులో ఏం తప్పుందో తెలియదు. ఈ బోర్డు పెడతాము మన వాళ్ళు అంటే వద్దండి అని చెప్పారట. జాగ్రత్తగా ఈ బోర్డును చూడండి. మరి ఎండోమెంట్ అధికారులకి ఈ పైన నో హలాల్ అన్నది మాత్రమే కనపడుతుంది. ఈ కింద చూపిస్తున్న ఆర్టికల్ 25, 26 గురించి కనపడలేదా? అఫ్కోర్స్ కనపడలేండి. ఎందుకంటే ఆర్టికల్ 26 ప్రకారం మనకి నచ్చిన ఆలయాల్ని కట్టుకుని మనకి మత కేంద్రాలని మనం స్వయంగా ఏర్పాటు చేసుకుని నిర్వహించుకునే హక్కు, స్వేచ్ఛ రెండు హిందువులకు ఉన్నాయి. కానీ మన స్వేచ్ఛని బలవంతంగా గుంజేసుకుని తమ కబ్జాలో ఆలయాలను పెట్టుకున్న ఈ దేవాదాయ శాఖ, ఆ దేవాదాయ శాఖలో ఉంటున్న ఈ సెక్యులర్ అధికారులు హిందువుల కంటే కూడా అన్యమతస్తుల యొక్క ప్రాపకం కోసం, వాళ్ళ యొక్క మెచ్చుకోలు కోసం వాళ్ళకి భజన చేసుకుంటూ బ్రతికేస్తా ఉన్నారు. చివరికి మన ఆలయాల్లో మన ఆచారం నడవాలంటే కూడా వాళ్ళకి నొప్పిగానే ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎండోమెంట్ అధికారులు కావచ్చు, లేకపోతే సెక్యులర్ పాలక మండళ్ళు కావచ్చు, హిందూ ఆలయాల్లో హిందూ ఆచారాల్ని నడిపించలేనప్పుడు, హిందూ ఆలయాల్లో హిందూ ఆచారాలు నడిచేలా చేయలేనప్పుడు మీరు అక్కడ ఉండి దండగా రాజీనామా చేసి పోండి. లేదంటే హిందువులందరూ కలిపి మీకే తొందరలో బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. హిందూ ఆలయాల్ని మీ అవసరాల కోసం, మీ రాజకీయాల కోసం మతపరమైన కేంద్రాలుగా కాకుండా సెక్యులర్ కేంద్రాలుగా నడుపుతామంటే మాత్రం ఇక్కడ చూస్తూ కూర్చోటానికి హిందూ సమాజం ఇదివరకట్లాగా సిద్ధంగా లేదు. హిందూ ఆలయాల్లో హిందూ ఆచారం మాత్రమే నడవాలి. ఇది మా స్వేచ్ఛ, మా మతపరమైన హక్కు. దీన్ని కాదంటానికి నీకు, నీ అబ్బకి, ఆడబ్బకి ఎవ్వడికి హక్కు లేదు. హిందుత్వం అంటే అది పూర్తిగా హిందువులదే, హిందూ ఆలయాలంటే కూడా హిందువులవే. అలాగే ఈ హలాల్, మళ్ళీ చెప్తున్నాను, హలాల్ జిహాద్ అని, దీన్ని హలాల్ జిహాద్ అని ఎందుకు అంటున్నానంటే ఇది ఒక రకంగా హిందువుల్ని జనాభా పరంగా ఆక్రమణ చేయటానికి, ముస్లింల ఆచారాల్ని గత్యంతరం లేని పరిస్థితులు కల్పించి హిందువులందరూ కూడా అదే పాటించేలాగా చేసి హిందువులని ఇస్లామీకరణ చేస్తూ ఉన్నారు. హిందూ సమాజం తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ మతాచారాలు వాళ్ళు పాటించుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నా మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా నేను తిరగబడతా. ఈ దేశంలో వాళ్ళకి వాళ్ళ మతాన్ని పాటించుకునే స్వేచ్ఛ ఎంత ఉందో నా ధర్మాన్ని రక్షించుకునే హక్కు నాకు 100% అంతకంటే ఎక్కువే ఉంది. అలాగే ఈ జిహాదీ మార్కెట్ ఏదైతే ఉందో, అంటే ఈ హలాల్ జిహాద్ మీద వస్తున్న రెవెన్యూ ఇప్పుడు ఆల్మోస్ట్ $5.7 ట్రిలియన్ చేరబోతా ఉంది. అంటే భారతదేశపు ఆర్థిక వ్యవస్థ కంటే కూడా బలంగా ఈ హలాల్ వ్యవస్థ పాతుకుపోతూ ఉంది. చివరికి భారతదేశంలో ఉన్న పేరెన్నిక గల కంపెనీలన్నీ, అందులో కొంతమంది హిందూ బాబాలు నడుపుతున్న కంపెనీలు కూడా చివరికి హలాల్ చేయకుండా తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోలేని దౌర్భాగ్య స్థితికి చేరుకుని వాళ్ళు కూడా హలాల్ సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు. మరి ఒక హిందువునైన నేను హలాల్కి వ్యతిరేకమైన నా మత విశ్వాసాలని పక్కన పెట్టి వాళ్ళ విశ్వాసాల ప్రకారం నేను జీవించాలని నాకు హుకుం జారీ చేస్తున్నవాడు ఎవడు? ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు మరి ఈ హలాల్ డబ్బులు తీవ్రవాదులకి న్యాయ సహాయాన్ని అందించడానికి, లేకపోతే లవ్ జిహాదీ గ్యాంగులకి రేటు కట్టి, ఆడపిల్లలకి రేటు కట్టి లేపుకు రావడానికి టిప్స్ గా ఇస్తా ఉంటే, హిందూ చిరు వ్యాపారస్తుల వ్యాపారాలని కుదేలు చేసి వాళ్ళ కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటే, గ్లోబల్ టెర్రరిజంకి ఈ ఫండ్స్ సపోర్ట్ గా వెళ్తూ ఉంటే, మరి ఇటువంటి వ్యవస్థని మనం అడ్డుకోవాలా వద్దా? అండ్ అన్నిటికంటే మించి పెద్ద ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో FSSAI అని చెప్పేసి ఒక సంస్థ ఉంది, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. వీళ్ళు భారతదేశంలో పెడుతున్న ప్రతి ఫుడ్ ఫ్యాక్టరీకి వీళ్ళు లైసెన్స్లు ఇస్తూ ఉంటారు. ఆల్రెడీ ఒక లైసెన్సింగ్ ఏజెన్సీ ఉండగా ఎక్స్పోర్ట్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఈ హలాల్ సర్టిఫికెట్ అడుగుతున్నాయి వేరే దేశాలు అంటే అవి భారతదేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తున్నట్లు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేషన్ కంటే కూడా ఒక మతపరమైన సంస్థ ఇచ్చే సర్టిఫికేషన్ మీద ఆధారపడే పరిస్థితి మన దేశానికి క్రియేట్ చేస్తూ ఉంటే మన దేశపు ఆర్థిక వ్యవస్థ అతి త్వరలో వాళ్ళ గుప్పెట్లోకి ఏ విధంగా వెళ్ళిపోతుందో మీరే ఆలోచించండి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హిందువులందరూ కూడా హలాల్ని బాయ్కాట్ చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాదు దీన్ని ఆధారాలతో సహా అవగాహన కల్పించేందుకు ఈ 4 పేజీల కరపత్రాన్ని కూడా ముద్రించడం జరిగింది. దయచేసి ఈ కరపత్రాన్ని మేము ఉచితంగానే అందజేస్తా ఉన్నాము. ఎవరైనా కావాల్సిన వాళ్ళు హిందూ జనశక్తి కార్యాలయం నెంబర్కి సంప్రదించండి. మీకు ఈ కరపత్రాలని కొరియర్లో పంపడం జరుగుతుంది. లేదు భాగ్యనగర్లో ఉండే వాళ్ళైతే నేరుగా మన కార్యాలయానికి వచ్చి కరపత్రాలు తీసుకోవచ్చు. అలాగే ప్రతి హిందూ ఆలయంలో ఈ హలాల్కి సంబంధించిన బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. వాటితో పాటు హిందువులు హిందూ ఆలయాలకు వచ్చేటప్పుడు లేదా మిగతా సందర్భాల్లో ఎటువంటి ఆచారాలు పాటించాలి అనే దాని మీద ఈ బోర్డ్స్ కూడా దేవాలయాల్లో పెడుతూ ఉన్నాం.
అయితే ఈ దేవాలయాల్లో ఇలాంటి బోర్డులు పెడతామంటే కూడా కొంతమంది సెక్యులర్ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ వెనకడిగేసే ప్రసక్తే లేదు. ప్రతి దేవాలయానికి ఇటువంటి బోర్డులు చేరేలాగా ప్రయత్నం చేస్తాం. అయితే హిందూ జనశక్తి చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనుకునే వాళ్ళు, వాలంటీర్స్గా చేరాలనుకునే వాళ్ళు మా కార్యాలయానికి సంప్రదించండి. మీ ప్రాంతంలో మీరు ఇటువంటి బోర్డులు, ఇటువంటి కరపత్రాలు వితరణ చేయాలి అనుకుంటే మీ ఆసక్తిని తెలియచేయండి. మొదట్లో స్వల్ప క్వాంటిటీలో కొన్ని పంపటం జరుగుతుంది. ఒకవేళ అవి సద్వినియోగం చేస్తున్నట్లుగా దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ మళ్ళీ తిరిగి మాకు పంపిస్తే మళ్ళీ కావాల్సినంత మెటీరియల్ మళ్ళీ మీకు పంపటం జరుగుతుంది. హిందుత్వం కోసం ఏదో ఒక పని చేయాలని చాలా మందికి ఉంది, కానీ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదిస్తే ఈ కార్యక్రమంలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తాం. రాబోయే రోజుల్లో భారత్ ఒక ఇస్లామిక్ రాజ్యంగానో మరో మత రాజ్యంగానో మారకుండా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ఈ హలాల్ వ్యతిరేక పోరాటం మనందరం కూడా మొదలు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించిన మెటీరియల్ మేము అందజేస్తాం. క్షేత్రస్థాయిలో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నవాళ్ళు మా టీంని సంప్రదించండి. మీకు కావాల్సిన మెటీరియల్ని మేము ప్రొవైడ్ చేస్తాం. కలిసి కట్టుగా పోరాడదాం. సనాతన ధర్మం మీద జరుగుతున్న ఇలాంటి కుట్రల్ని తిప్పికొడదాం. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. జై హిందూ జనశక్తి.